నెల్లూరు ప్రశాంతి నగర్లోని నారాయణ సిబిఎస్ఈ స్కూల్లో ఎస్ఎల్సీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈచామ్స్ 1-2 తరగతుల విద్యార్థులు 2వ సెమిస్టర్లో నేర్చుకున్న పాఠ్యాంశాలను తమ తల్లిదండ్రులకు స్వయంగా వివరించారు. సాధారణ పేరెంట్ టీచర్ మీటింగ్కు భిన్నంగా విద్యార్థులే తమ అభ్యాసానికి నాయకత్వం వహించారు. విద్యార్థులు పోస్టర్ ప్రెజెంటేషన్లు, చార్టులు, ప్రాజెక్ట్ వర్క్షీట్ల ద్వారా వివిధ సబ్జెక్టులలో నేర్చుకున్న కాన్సెప్ట్లను స్పష్టంగా వివరించారు. తమ లెర్నింగ్ ప్రోగ్రెస్ మెరుగుపరుచుకోవాల్సిన అంశాలను కూడా వెల్లడించారు. పిల్లల కమ్యూనికేషన్ నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, కాన్సెప్ట్ క్లారిటీ తల్లిదండ్రులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంపై పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. 2 కోసం మేము ఇక్కడికి వచ్చాము. వీళ్ళ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి అనేది చూడడం కోసము. అంతకుముందు వచ్చి SLC 1 అనేది జరిగింది. అంటే అప్పుడున్న సిలబస్ వాళ్ళ పిల్లలు ఎలా నేర్చుకున్నారు అనేది యాక్టివిటీస్ ద్వారా మాకు చూపించడం జరిగింది లాస్ట్ టైము. ఇప్పుడు వచ్చి SLC 2 జరుగుతుంది. సో ఇప్పుడు ఇంతవరకు SLC 1 నుంచి 2 వరకు ఎంతవరకు పోర్షన్ జరిగింది, లెసన్స్ ఎలా చెప్పారు, ఇలాంటివన్నీ వాళ్ళు యాక్టివిటీస్ ద్వారా ఎలా నేర్చుకున్నారు అనేది మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పిల్లలు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీల్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ పూజిత పాల్గొని పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఆత్మవిశ్వాసం పెంచేందుకు SLC ఏర్పాటు చేశామని చెప్పారు. Student led conference. The main motive of this conference, student led conference, is the students what they learn in the classroom in second term through the TLMs, teaching learning materials, they will explain to their parents. So whatever the lessons in their academic subjects they learn, they will explain to their parents what they learn. The main motive of this program is to reduce the stage fear and to improve the confidence levels to the students and speaking skills and the creative skills and the learning skills. This is the main motto of the SLC program. This season 2 is about syllabus from semester 1 to semester 2. This makes the child confident in their communication skills and their learning knowledge. Whatever they had learned till now, they will express everything to their parent. So this makes the child more confident in their subject regarding in literacy, numeracy, communication skills, computer skills, GK, all the subjects what they have learned, they will express to their parents. Not only that, we are even fully active in sports. That is, we have conducted caroms, chess, drawing competition, art and craft, everything will be there. The main motto here we are running is soft skills program.